హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యోగానీష్ వ్లాగ్స్. సో మేము ఈరోజు అయితే ప్రగతికి వచ్చేసామన్నమాట. సో దసరా హాలిడేస్ కదా, అందుకే ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి అయితే వచ్చాం. వెనకాల గ్రీనరీ చూసారా ఎంత బాగుందో, అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, చాలా బాగుంది. సో గాయస్, ఇది వచ్చేసి సెకండ్ ఎంట్రన్స్ అనమాట. సో ఇందాక చూపించింది ఫస్ట్ ఎంట్రన్స్. సో ఇక్కడ చూసారు కదా వాటర్ ఫౌంటైన్ ఎలా ఉందో, ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి, చాలా ఫిషెస్ ఉన్నాయి ఇంకా కిందికి. సో ఇది వచ్చేసి మేము అక్కడ సైడ్ వెళ్తున్నాం అనమాట. సో గాయస్, ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ది ప్లాంట్ ఎంత బాగుందో కదా, ఇట్లా మంచిగా వచ్చేసింది ఇక్కడ. సో అందులో ఫ్లవర్స్ లేవు, జస్ట్ బడ్ లాగా ఉంది, జస్ట్ చిన్నగా ఫ్లవర్ లాగా. సో చూసారు కదా ఇక్కడ ప్లాంట్స్ ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా ఇంకోటి ఉందన్నమాట. సో చాలా బాగుంది, ఇక్కడ వైట్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ పర్పుల్ కలర్వి ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. సో చూసారు కదా అన్ని కలర్స్వి ఉన్నాయన్నమాట, ఇక్కడ అన్ని ప్లాంట్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇక్కడ బాగుంది వ్యూ అని మేము వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఉన్నాయి కదా అన్ని ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం రండి. సో ఇక్కడ ఆయుర్వేదిక్కి సంబంధించిన ట్రీస్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయన్నమాట, మెడిసినల్ ప్లాంట్స్. సో చాలా బాగుంది ఇక్కడ. చూడండి గాయ్స్, ఈ చెట్లు ఎంత విచిత్రంగా ఉన్నాయో. నాకైతే ఈ చెట్ల పేరు తెలీదు, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో ఇవి వచ్చేసి బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ నేచర్ అయితే చాలా నచ్చింది నాకు, చాలా పీస్ఫుల్గా ఉంది. సో గాయ్స్, ఇక్కడైతే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అలాగా తయారు చేస్తారనమాట. ఇక్కడ మనకి చెట్లు చాలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఈ చెట్టు వచ్చేసి స్టెప్స్ చాలా బాగుంది. సో పీస్ఫుల్గా ఉందన్నమాట, ఇక్కడ చాలా బాగుంది లొకేషన్. ప్రగతి రిసార్ట్స్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇంకా అన్నీ చూద్దాం రండి మనం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పూలు ఎంత కలర్ఫుల్గా రెడ్డిష్గా ఉన్నాయో. సో నాకు ఇవి చాలా నచ్చాయి, కానీ దాని పేరు నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో చాలా బాగున్నాయి అన్నమాట అవి. ఈ ఫ్లవర్ కూడా నాకు నచ్చింది, తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు, ఇంకా చాలా నచ్చింది నాకు. సో ఇక్కడ అన్ని రకాల పూలు ఉన్నాయి కదా, అందులో బంతి పూలు కూడా ఉన్నాయి. సో ఈ కలర్ కాకుండా ఇంకా ఎల్లో కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవైతే. చెట్టు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఈ చెట్టు పేరు మీకు తెలుసా? రండి నేను చెప్తాను. సో ఇంగ్లీష్లో క్యాలబాష్ స్రబ్ అంట, బొటానికల్ నేమ్ వచ్చేసి క్రెజెంటియా క్యూజెట్, తెలుగులో కమండలం అంటారంట. సో ఎట్లా ఉంది చూడండి పేరు.
ఫ్రెండ్స్ ఇక్కడికి హైదరాబాద్ నుంచే కాకుండా వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారనమాట. సో వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తారు. ఇక్కడ హాలిడేస్లో ఎంజాయ్ చేయడానికి వస్తారనమాట కొంతమంది. కొంతమంది ఏమో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అలాంటి వాటి కోసం వస్తారు. సో ఈ ట్రీ చూడండి ఎంత విచిత్రంగా ఉందో, ఈ కాయ చూడండి ఎలా ఉందో. సో రౌండ్గా ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా చూసారు కదా, నాకైతే వ్యూ నచ్చింది. చూడండి మీరు కూడా. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో. సో అది నేను ఫస్ట్లో చూస్తే లీచీ అనుకున్నాను. ఇక్కడ కింద ఇలా పడి ఉన్నాయి. సో లీచీ అనుకున్నాను, కానీ దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే అది లీచీ కాదనమాట, బంచ్ లాగా ఉన్నాయి. సో చూడండి మీరే. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకు మాత్రం ఇవేంటో తెలియదు, దేనికి యూస్ చేస్తారో కూడా తెలియదు. వాటిని తింటారో లేకపోతే దేనికన్నా యూస్ చేస్తారో కూడా తెలియదు నాకు. ఇక్కడ మా అన్న నాకంటే ముందే వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. సో మేమైతే రెస్ట్ తీసుకున్నాం కొద్దిసేపు ఇక్కడ బోట్ లాంటి దానిలో కూర్చొని. సో గాయ్స్ ఇక్కడ మాత్రమే కాకుండా సో ఇక్కడ వెనకాల కూడా కూర్చోవచ్చు, నేను చూపెడుతున్నట్టు ఇలాగా. సో కానీ ముందట కూర్చుంటేనే కొంచెం బాగుంది. సో అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో అవి రెడ్డిష్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ ఇక కలర్స్ ఉన్నాయన్నమాట ఫ్లవర్స్. ఇక్కడ రెడ్డిష్గా ఉంది, ఇది చాలా నచ్చింది నాకు. అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట, అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. సో నచ్చుతున్నాయి నాకు ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ. చూసారు కదా, ఇక్కడ వెల్కమ్ అని ఉంది. సో గైస్ ఇది వచ్చేసి ప్రగతి రిసార్ట్స్లో ఉన్న క్యాంటీన్ అనమాట. సో కొంతమంది విజిటర్స్ వస్తారు కదా, వాళ్ళు పర్ డే పర్ వీక్ అలా వచ్చి ఇక్కడ స్టే చేస్తారు కదా, వాళ్ళ కోసం ఈ క్యాంటీన్ అనేది ఉందన్నమాట. ఇక్కడే వాళ్ళు లంచ్ డిన్నర్ అలా చేసేస్తారు. సో మనం ఏమైనా తెచ్చుకుంటే కనుక ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది కాబట్టి ఇక్కడనే లంచ్ చేసేయచ్చు. సో చాలా బాగుందన్నమాట. సో అటు సైడ్ కాటేజెస్ కూడా ఉంటాయి. సో నేను మీకు తర్వాత చూపెడతాను, అక్కడ ఉంటాయి అవి, చాలా బాగుంటాయి. అవి కూడా పెద్ద పెద్దగా ఉంటాయి.
సో ఈ చెట్టు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో దీని పేరు కూడా కింద రాశారు, డాప్నీ పనామా రోజ్ అంట. సో దీన్ని డాప్నీ అన్న అంటారు, పనామా రోజ్ అని కూడా అంటారనమాట. సో ఇలాంటిది మా ఇంట్లో నేను ఒకటి రెడ్ కలర్ది చూసా, మా మమ్మీ ప్లాంటింగ్ చేస్తుందని చెప్పా కదా. సో ఇది వచ్చేసి పింకిష్ ఉందన్నమాట. సో సో ఫ్రెండ్స్, ఇక్కడైతే తమలపాకు చెట్టు కూడా ఉంది, చూడండి ఎంత బాగుందో. సో మా ఇంట్లో కూడా పెద్ద పెద్దవి ఇలాంటివి ఉందన్నమాట తమలపాకు చెట్టు, మీకు చూపెడతాను నేను. సో ఇక్కడ అక్కడక్కడ తాగడానికి వాటర్ పెట్టాడు. సో ఫ్రెండ్స్, ఈ చెట్టు నేమ్ వచ్చేసి యాపిల్ ఆఫ్ పేరు అనమాట. సో ఇక్కడ కాయలు కనిపిస్తున్నాయి కదా. సో గాయస్, మేము ఇప్పుడు మహాగోని లాన్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. సో చూడండి, ఇక్కడ మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ చిన్న చిన్న రెడ్ కలర్ సీడ్స్లా ఉన్నాయన్నమాట. సో మీకు ఇవేంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, వాటర్ ఉన్నాయి ఇక్కడ. సో చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది ఇక్కడ చాలా. సో మేము అప్పటి నుంచి తిరిగి తిరిగి అలసిపోయి ఇక్కడ కూర్చోడానికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఎవరు లేరు, పైన చెట్లు చూసారా ఎంత బాగున్నాయో, వేర్లు అయితే వచ్చేసాయి. సో ఇట్లా పెట్టారనమాట ఐరన్వి. సో ఇక్కడ చాలా బాగుంది. సో కూర్చోడానికి టేబుల్స్ కూడా వేశారు. ఇక్కడ సైడ్ అయితే మంచిగా కూర్చోవచ్చు, వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ. చాలా బాగుంది అసలు, ఎంత బాగుందంటే నాకు మా అన్నకైతే ఈ ప్లేస్ ఫేవరెట్ అయిపోయింది, చాలా బాగుంది. సో ఇక్కడైతే టెంపుల్ లాగా ఉందన్నమాట. ఏం టెంపుల్లో మనం చూద్దాం రండి. సో వెళ్తున్నాం మేము ఇప్పుడు టెంపుల్ లోపలికి. చూసారు కదా మేము ఎంత ఎగ్జైటింగ్గా వెళ్తున్నామో. సో ఇది వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ అనమాట. సో చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. చాలా అంటే చాలా, ఇక్కడ ఉన్నంత పీస్ఫుల్ అయితే ఎక్కడ దొరకదు మనకి. సో ఇంకా అక్కడ సైడ్ అయితే చాలా ఉన్నాయి, ఇంకా మనం చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. సో సో గాయస్, ఈ ప్రగతి రిసార్ట్స్ అయితే ఒక్క వీడియోలో చూపెట్టడానికి అయితే అస్సలు అవ్వట్లేదు, మీరే చూస్తున్నారు కదా, ఇంకా చాలా ఉన్నాయి మనం చూడాల్సినవి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యోగనీష్ వ్లాగ్స్. అండ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ గాయస్.